హాయ్, హలో గైస్, మై నేమ్ ఇస్ మనోజ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. వ్లాగ్ చేయాలనేది చాలా డేస్ నుంచి అనుకున్నాను. డేస్ కాదు, ఇయర్స్. 2023లో నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని చాలాసార్లు అనుకున్నా. బట్ నేను కొంచెం ఇంట్రోవర్ట్ని. సిగ్గు, మొహమాటం, ఎవరేమనుకుంటారో, ఎలా అనుకుంటారో అవన్నీ ఆలోచించుకుంటూ ఆగిపోయినా. ఫైనల్గా 2023 అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో అయితే ఫుల్గా చూడండి. సో వీడియో ఏంటంటే, ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఆ ప్లేస్ ఏంటంటే ముక్కొండ మల్లేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మైదుకూరు దగ్గర శెట్టివారిపల్లిలో ఉంది. మేమైతే ప్రొద్దుటూరు నుంచి వెళ్తున్నాము. ప్రొద్దుటూరు నుంచి ఇది 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మేము బైక్లో అయితే వెళ్తున్నాం. ఇద్దరం అయితే వెళ్తున్నాం, నేను మా తమ్ముడు. సో ఇది వచ్చేసి, ఈ రోడ్డు వచ్చేసి మైదుకూరు రోడ్డు. మైదుకూరు రోడ్లో ఇలాగే వెళ్తుండగా మైదుకూరు దాకా వెళ్ళినాక తర్వాత ఎలా వెళ్ళాలి, ఎలా డైవర్షన్ తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాము. ఇప్పుడైతే మేము డిమార్ట్ సర్కిల్లో అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే డిమార్ట్ ఉంటుంది. సర్కిల్ ఇట లెఫ్ట్ తిరుక్కుంటే బైపాస్లోనే డైరెక్ట్ జమ్మలమడుగు బైపాస్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మైదుకూరు రోడ్డు వెళ్ళాలి. మైదుకూరు, కడప, బద్వేలు ఎలా వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్లోనే వెళ్ళాలి. సో మళ్ళీ మైదుకూరు దగ్గర డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో ఈ ఊరు వచ్చేసి ఇది కాదర్బాద్. ప్రొద్దుటూరు తర్వాత వచ్చిన ఫస్ట్ విలేజ్ కాదర్బాద్. ఇదంతా కొత్తపల్లె పంచాయతీ. తర్వాత లింగాపురం, అలా అన్నీ వస్తాయి. సో అన్నీ అయితే చూపించలేదు, బట్ వీడియో ల్యాగ్ అనుకుంటారనేసి. సో వాయిస్ ఓవర్ అయితే ఎందుకు ఇస్తున్నానంటే, మా దగ్గర ప్రాపర్గా మైక్ అయితే లేదు, గోపురం కూడా లేదు. ఇది వచ్చేసి మేము మొబైల్లోనే రికార్డ్ చేసాం, హెల్మెట్కి మౌంట్ చేసి. అది కొంచెం మొబైల్ కాబట్టి స్టెబిలైజేషన్ సరిగా లేదు. మాకు ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం టెన్షన్గా అయితే ఉంది, ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో అని వచ్చేసి. అందుకే కొంచెం ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి SRIT కాలేజ్. అది చూపిస్తాం. కొంచెం కవర్ చేసినాం, బట్ సరిగా వచ్చిందో రాలేదో ఐడియా లేదు. టెన్షన్గా అయితే ఉంటుంది, ఫస్ట్ వ్లాగ్ కదా. సో కొంచెం నెక్స్ట్ వీడియోకి ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇప్పుడైతే మేము పెన్నా రివర్ మీద అయితే వెళ్తున్నాం. ఇది చాపడ్ తర్వాత అయితే ఉంటుంది. చాపడ్ దాటినాక వస్తుంది బ్రిడ్జ్. ఇక్కడ ముందుగా అయితే కొంచెం అయితే ముందు దాటేసిన తర్వాత బైక్ టైర్ అయితే పంచర్ అవుతుంది. అది మేము చూసుకోలేదు, ఎక్కడ పంచర్ అయింది, ఎలా పంచర్ అయింది, ఏమైనా పుచ్చుకుందా అయినైతే చూడలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హ్యాండిల్ మొత్తం షేక్ అవుతా ఉంటే చూసాం. గమనించి మా తమ్మునికి అయితే చెప్పాను, ఎలా గాలి తగ్గిందేమో చూడరా అని. వాడు చూసి అయితే నాకు చెప్పేశాడు, అవును గాలి తగ్గింది అనేసి. అంటే బండి రన్నింగ్ వెళ్తున్నప్పుడు హ్యాండిల్ షేక్ అవుతూ ఉంటుంది కదా, బైక్ పంచర్ అయినప్పుడు అలా అనిపించింది. అప్పుడే మేము చెక్ చేసుకొని ఆగిపోయాం. కొంచెం ముందరికి వెళ్ళాక రైట్ సైడ్కి తీసుకుంటే అల్లడిపల్లె దేవాలయం అనేటివి వస్తాయి. అది రైట్ సైడ్లో అయితే వెళ్తే అక్కడ గుడి ఉంటుంది, అక్కడ తిరునాళ జరుగుతుంది. మేబీ అక్కడ ఏ తిరునాళ, ఏ ఫెస్టివల్కి జరుగుతుందో ఐడియా లేదు. సో వీలైతే ఆ తిరునాళ జరిగేటప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. ఇక్కడైతే మేము పంచర్ షాప్ ఏమన్నా ఉందా అని చూసుకుంటూ అయితే వెళ్తున్నాము, బట్ అక్కడ ఎక్కడి కూడా లేదు. అవన్నీ హోటల్సే, టిఫిన్ సెంటర్, హోటలు, టీ షాపు అవన్నీ అయితే ఉన్నాయి. చూసుకుంటూ వెళ్తున్నాం, బట్ ఎక్కడ కనిపించలేదు. చూద్దాం ముందర ఏమన్నా ఉందా అనుకుని అయితే వెళ్ళాము. వాయిస్ ఓవర్ అయితే కొంచెం క్లియర్గా అయితే ఉండదు, ఫస్ట్ లాగ్ కాబట్టి. అక్కడ ఉండే షాప్ అయితే మేము పంచర్ షాప్ అడిగినాం, బట్ ఆగిపోయాం. చూసేది పంచర్ షాప్ కాదు, బైక్ మెకానిక్ షాపు. ఇప్పుడైతే చూపిస్తాము పంచర్ అనేది ఆగేసి. ఫ్రంట్ టైర్ అయితే పంచర్ అయింది,
సో ఇక్కడ లేదనేసి ఇంకా అలాగే వెళ్ళిపోయాం ముందరికి, చూసుకుంటూ నిదానంగా ఎక్కడైతే ఉండాలో ఎక్కడే ఉందో ఎక్కడ ఉందో అనుకున్న టెన్షన్గా మళ్ళీ అలాగే వెళ్తే బైక్ టైర్ ట్యూబ్ రెండు ప్రాబ్లం మార్చుకోవాలంటారు కదా. మా టైర్ అయితే డ్యామేజ్ అయింది, అది రిటర్న్ వచ్చిన తర్వాత మార్చుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మైదుకూరు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇది నేషనల్ హైవే 67 అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది డైవర్షన్ వచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్ పెడితే మైదుకూరు ఊర్లోకి అయితే వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే బద్వేలు కడప అంటే కానీ మళ్ళీ ముందరికి వెళ్ళాక ఇంకొక డైవర్షన్ వస్తుంది. స్ట్రైట్ వెళ్తే బద్వేలు రోడ్డు. మేము స్ట్రైట్గానే వెళ్ళొచ్చు, బట్ మా బైక్ టైర్ అయితే పంచర్ అయింది కదా, అలా బైక్ టైర్ పంచర్ వేయించుకుని అయితే వెళ్ళాలి. ప్రతి మేము లెఫ్ట్కి డైవర్షన్ తీసుకొని ఊర్లోకి అయితే వెళ్తున్నాము, మైదుకూరు ఊర్లోకి. వెళ్ళిన తర్వాత ఎక్కడైనా పంచర్ షాప్ కనిపిస్తే మేము పంచర్స్ వేయించుకొని వెళ్ళాలి. కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, అక్కడక్కడ అందరైతే ఇంకా చేస్తున్నారు, కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి. ఇలా లెఫ్ట్కి తీసుకొని వెళ్ళాలి లోపలికి మైదుకూరు ఎంట్రన్స్లోకి. సో వెళ్తున్నాం అలాగే పంచర్ షాప్ పంచర్ వేయించుకొని అయితే వెళ్తాం. ఈ ఫస్ట్ వ్లాగే అది కాక టెన్షన్ ఉంది వ్లాగ్ చేసేటప్పుడే. ఫస్ట్ వ్లాగ్ ఎవరేమనుకుంటారు, ఎలా ఉంటుందో వీడియో, ఎలా ఎక్స్ప్లోర్ చేయగలం మేము అనే టెన్షన్తో అయితే వెళ్తున్నాం. మొబైల్కి స్టెబిలైజేషన్లో అయితే తీయలేదు వీడియో, అది మా మిస్టేక్. బట్ ఏం చేస్తాం, టెన్షన్లో ఏమర్థం కాక ఎలాగైతే తీసేసాం వీడియో. సో కొంచెం అయితే చూసుకోండి, నెక్స్ట్ వీడియోకి ఆ మిస్టేక్స్ అయితే లేకుండా ట్రై చేస్తాం. మా దగ్గర మైకు హెల్మెట్ సరిగా లేక ఆ మొబైల్ మౌంటింగ్ చేసేది ఎప్పుడో 2 years బ్యాక్ అయితే కొన్నాను, ఎప్పుడు యూజ్ చేయలేదు. అదే ఇంట్రోవర్ట్ సిగ్గుతో ఎలా చేయాలి, అరే ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయా. బట్ ఇప్పటికి కూడా అలాగే ఉండిపోతే మన డ్రీమ్స్ అని కంప్లీట్ చేసుకోలేము కదా అనేసి ట్రై చేశా. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం ఇలానే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వీడియో అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇప్పుడు మైదుకూరు ఎంట్రన్స్లోకి అయితే వచ్చాము. ఇక్కడ ముందర అయితే మాకు పంచర్ షాప్ కనిపిస్తుంది, అక్కడ పంచర్ చేయించుకొని వెళ్ళిపోతాం. అక్కడ ముందరైతే కనిపిస్తుంది మాకు లెఫ్ట్ సైడ్లో, స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ మాకు బైక్ టైర్ పంచర్ అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇదే షాప్లో అయితే మేము వేయించుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుని దగ్గరకు పోతుంటే పుణ్యం అని మా దరిద్రం వెంటబడింది. సో గైస్ ఇప్పుడే మేము పంచర్ అయితే వేయించుకొని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసాం. సో మైదుకూరు లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక సర్కిల్ అయితే వస్తుంది, సర్కిల్లో స్ట్రైట్గానే వెళ్ళాలి మనం. స్ట్రైట్గా వెళ్ళేసి ముందర ఉంటుంది, మళ్ళీ అక్కడ కూడా స్ట్రైట్గానే వెళ్ళాలి, చూపిస్తాం అది కూడా. సో పంచర్ షాప్ అన్న దగ్గర మేము మాట్లాడాం ఎలా ఉంటుందన్న ప్లేసు, ఎలా ఉంటుందంటే తమ్ముడు అయితే బాగానే ఉంటుంది, బట్ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో హైట్లో ఉంది కదా, 900 feet హైట్లో ఉందంట అది. మేము కూడా ఎప్పుడైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం, సరే అన్నాక అని చెప్పేసి వెళ్ళాం. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందని. ఇక్కడ కూడా స్ట్రైట్గా వెళ్ళాలి సర్కిల్లో కూడా. ఆ అన్న వాళ్ళ ఊరు కూడా అక్కడంట, వాళ్ళ ఊరు. మీ పిల్లప్పటి నుంచి అక్కడే ఉన్నాం తమ్ముడు, బాగానే ఉంటుంది, బట్ ఇప్పుడైతే కాదు. మీరు కార్తీకాలు అప్పుడు వచ్చింటే కానీ బాగా ఫెస్టివల్ లాగా చేస్తారు అక్కడ, బాగా రోజు అందరు జనాలు ఉంటారు. ఇప్పుడైతే జనాలు తక్కువ ఉంటారు అని చెప్పేశారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్కి అయితే పోరిమాబుల విజయవాడ అయితే వెళ్తారు. మేము ఇప్పుడు స్ట్రైట్గానే వెళ్ళాలి, బద్వేల్ రూట్లో వెళ్ళాలి, అలాగే వెళ్తుండాలి. సో అన్న చెప్పాడు మేము పిల్లప్పుడు అక్కడే ఉన్నామనేసి. అక్కడ అన్న వాళ్ళు ఎలుగుబంట్లు అవన్నీ కూడా చూసారంట, అవి కూడా ఉంటాయి అంటున్నారు. ఇప్పుడైతే గుడికి ముందు స్టెప్స్ లేవు, ఇప్పుడైతే స్టెప్స్ వేశారని చెప్తున్నాడు అన్న. స్టెప్స్ లేనప్పుడే వెళ్తున్నాడంట అన్న. ఇలా పిల్లప్పుడు అంట చూసేవాళ్ళంట. మేబీ ఇప్పుడైతే స్టెప్స్ జనాలు కొంచెం తిరుగుతున్నారు కాబట్టి రావు అయ్యి అంటున్నాడు. సో అలాగే వచ్చేసాం, ఎక్కడ డైవర్షన్ తీసుకోకుండా స్ట్రైట్ అయితే వస్తాం. మళ్ళీ NX 67 అయితే మనము ఎంటర్ అవుతాం. సో వీడియో అయితే తీయలేదు అది,
తీసాం, బట్ ఎడిటింగ్లో తీసేసాం, ఎందుకులే ల్యాగ్ అనిపించడం అనేసి తీసేసాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం 2-3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది, డైవర్షన్ ఉంటుంది మళ్ళీ, అది కూడా చూపిస్తాం ఇప్పుడు. నేషనల్ హైవే అయితే బాగానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం క్లియర్ అయిన తర్వాత కొంచెం బాగానే ఉంటుంది. కానీ డైవర్షన్ వస్తుంది కొంచెం ముందర 500 మీటర్స్ తర్వాత. అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఆ బోర్డు దగ్గర అయితే తిరగాలి. మా తమ్ముడు అయితే మ్యాప్ చూస్తున్నాడు కానీ వాడైతే స్ట్రైట్గానే వెళ్ళమని చెప్తున్నాడు. ఇద్దరు అక్కడ ఉంది బోర్డు అనేసి మేము తిరిగేసాం. ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఆ రోడ్లో అయితే వెళ్ళాలి. కొంచెం రోడ్ అయితే ప్రాపర్గా అయితే బాగలేదు, చూసుకొని నిదానంగా అయితే వెళ్ళండి, వెళ్ళే వాళ్ళు ఉండే. అక్కడక్కడ రోడ్ అంతా ఇలాగే ఉంటుంది, గుంతలు గుంతలు అంతా పగిలిపోయింది రోడ్ అయితే. సో ఇలాగే వెళ్ళాలి, కొంచెం దూరం అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దాటుకొని అయితే వెళ్ళాలి మనం. అక్కడికి కూడా రోడ్డు పోతాం, అలాగే అదే రోడ్లో వస్తుండగా ఇక్కడ కాలువ అయితే కనిపిస్తుంది. ఈ కాలువ దాటిన తర్వాత డైవర్షన్ అయితే ఉంటుంది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి. అక్కడ బోర్డు కూడా పెట్టారు వాళ్ళు, లెఫ్ట్ సైడ్కి అయితే తిరగాలి, ఇక్కడ బోర్డు ఉంటుంది. ఇదే రోడ్లో వెళ్ళాలి, స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడనే స్ట్రైట్గా వెళ్ళేసి జగనన్న కాలనీ కూడా వస్తుంది, ఆ కాలనీ మనం దాటుకొని అయితే వెళ్ళాలి. రోడ్ అయితే ఇలాగే ఉంటుంది అంతా. కొంచెం ముందరికి వెళ్ళాక అంగడి అయితే చూపిస్తాం, అంగడి ఉంటుంది. ఆ అంగడి దగ్గర అయితే మీరు వాటర్ బాటిల్ ఏమన్నా స్నాక్స్ తీసుకోవాలన్నా తీసుకోండి, ముందరైతే ఏమి ఉండవు. మళ్ళీ తర్వాత అక్కడ ముందరికి వెళ్ళేసిన తర్వాత చూసుకోవాలంటే కానీ తీసుకోనికి ఉండదు, మళ్ళీ రిటర్న్ అయితే వచ్చి మీరు తీసుకోవాలి. సో అంగడి అయితే ఉంది, వాళ్ళు ఇంట్లోనే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటుంది అంగడి. అక్కడ తీసుకొని వెళ్ళండి, వాటర్ బాటిల్ లేకుంటే చూపిస్తాం అది కూడా. రోడ్ అయితే సరిగ్గా బాగలేదు, కొంచెం నిదానంగానే స్లోగానే అయితే వెళ్ళండి. అక్కడ ముందర వస్తుంది అంగడి, స్లోగానే అయితే వెళ్ళండి. ఈ కాలనీ అంతా దాటిన తర్వాత మళ్ళీ ఒక డైవర్షన్ ఉంటుంది, అక్కడ కూడా బోర్డు ఉంటుంది, దీన్ని దాటిన తర్వాతనే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా అదే అంగడి, ఇక్కడైతే తీసుకొని వెళ్ళండి. అక్కడ మేము మాట్లాడేది అయితే ఏంటంటే మాతో పాటు ఇంకో వాడు రావాల్సింది, వాడు రాలేదు. వాడు వచ్చింటే వాడు బైక్ తీసుకుందామనేసి మాట్లాడుతున్నాము, వాడు బైక్ ఇవ్వడనేసి నాకు ఏదో మాట్లాడుతూ ఉన్నాము. సో ఈ కొండ దాటిన తర్వాత అయితే ఉంటుంది, కొండలు చూసుకుంటూ. లొకేషన్ అయితే చాలా బాగుంది, చూడనీకైతే బాగానే ఉంది. మొబైల్లో సరిగా మీకు కనిపించలేదేమో, లైవ్లో చూస్తే కానీ ఆ ఫీల్ అయితే వేరే ఉంటుంది. సో ఇక్కడనే ముందర అయితే రైట్ సైడ్కి అయితే డైవర్షన్ ఉంటుంది, ఇక్కడ చిన్న బోర్డు ఉంటుంది, మొబైల్లో అది రికార్డ్ అవ్వలేదు. మట్టి రోడ్ అయితే ఉంది ఇక్కడే ఆ బోర్డు, అక్కడ నుంచి మనం డైవర్షన్ అయితే తీసుకోవాలి రైట్కు. ఇక్కడ తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్తేనే మనమైతే వచ్చేసాం ఇక్కడికి, ముక్కొండ అనేది. గుడి అయితే పైన ఉంటుంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకా కొంచెం. ఈ గుడి అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, మేమైతే వచ్చేసాము ఇక్కడికి. ఇది ఎంట్రన్స్, ఇలా అయితే వెళ్ళాలి. స్టెప్స్ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ ఉన్నాయి, బట్ ఈ రోడ్ అయితే ఉంది, బైక్లో వెళ్ళే వాళ్ళు పైకి అయితే వెళ్ళొచ్చు అక్కడి స్టెప్స్ వరకు డైరెక్ట్. మేమైతే బైక్ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాం నడుచుకుంటే, మనకు తెలియదు కదా ఎందుకు బైక్ తీసుకెళ్ళడం అనేసి. ఇలా వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయి. మేము వచ్చింది ట్రావెల్ చేసి వచ్చాము కాబట్టి కొంచెం గస్ అయితే ఉంది. ఇక్కడికి కొంచెం ముందు ఉంది, చూపిస్తాం అది కూడా వెళ్ళేసి. కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి, రాళ్ళు అయితే ఉన్నాయి. హైట్లో ఉంది కాబట్టి కొంచెం సరిగా ఎక్కలేము, స్ట్రైట్గా ఉంటుంది, చూసుకొని అయితే వెళ్ళండి. సో ఇక్కడ ముందర అయితే స్ట్రైట్గా అయితే మనకు స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, స్టెప్స్ అంటే నార్మల్ అయితే ఉన్నాయి, ముందైతే ఇలాగే ఉన్నాయంట. ఇలాగే వెళ్ళి కొంచెం ముందుకైతే వెళ్తే మనకి స్టెప్స్ అయితే కనిపిస్తాయి, పైన అయితే ఉంటాయి. ఇలాగే మళ్ళీ స్ట్రైట్గానే వెళ్ళాలి, అక్కడ ముందరైతే ఉంటాయి. ఇలా రోడ్ అయితే ఇలా వెళ్తుంది, కింద నుంచి ఇలా వస్తారు పైకి, మళ్ళీ ఇట్లా రైట్స్లో అయితే వెళ్తారు పైకి వెళ్ళడానికి. ఇంకా కొంచెం ముందరకైతే మనం వెళ్ళాలి, ఇలాగే చూసుకొని అయితే వెళ్ళండి. పిల్లలు ఎవరైనా పిలుచుకొని వెళ్తే వాళ్ళని కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే పిలుచుకొని వెళ్ళండి. ఇక్కడ మనకు స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అలానే వెళ్ళాలి.
ఎటటా గుడి వచ్చి పడతా గుడి స్థలం ఖాళీగా ఉంది ఎడిటింగ్ అట్ట రోడ్డు వచ్చేసి ఒక్కొక్క తాప వచ్చి పడుతుండ అలా ఎడిటింగ్లో కట్ చేసా ఇదంతా మామూలుగా అండి ఈ తాపలు ఉంది ఒక్కొక్క తాప రోడ్డు పడాలంటే పైకి మీది కదా ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కగానే రోడ్ అయితే కనిపిస్తుంది. బైక్స్ అనేది వెహికల్ కనుక పైకి వస్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ వినాయకుడు అయితే ఉంటాడు. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్. ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ముక్కంటి మల్లేశ్వర స్వామి దేవస్థానం ముక్కొండ చిన్నయ్య గారిపల్లెం 5 అనేసి. ఇక్కడ స్టెప్స్ అయితే ఇంకా స్టార్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంటాయి. చూస్తుండండి మీకే అర్థమవుతుంది. సో వీడియో అయితే మేము ఫుల్గా అయితే క్లారిటీగా అయితే తీయలేకపోయినాం. మొబైల్ స్టెబిలైజేషన్లో అయితే రికార్డ్ చేయలేదు. కొండలు అయితే చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో మనం వెళ్తాము. సో గ్రీనరీ అయితే కొంచెం తక్కువ. మేము వర్షాకాలంలో అలా వస్తే కనుక బాగుంటుందండి. చూడొచ్చు చుట్టూ చెట్లే ఉన్నాయి, కొండ ఉంటుంది. స్టెప్స్ అయితే పైకి ఉంటాయి, అక్కడ లాస్ట్ పైకి అయితే ఉంటుంది. ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పురా. వచ్చే మటుకు వాటర్ బాటిల్ కన్ఫామ్గా తెచ్చుకోండి. తర్వాత చాలా ఇబ్బంది పడతాం. 150K గస వస్తుంది. చూసుకోవచ్చు లొకేషన్ అంతా చుట్టూ చెట్లు ఉంటాయి. బ్యాక్ సైడు అక్కడ ఏదో చిన్న చెరువు ఉంది. ఇక్కడికి 200. వాడు కౌంటింగ్లో బిస్సగా అన్నాడు. 1100 అంట టోటల్. గైస్ ఇక్కడ రైల్వే ట్రాక్ మాదిరి అయితే కనిపిస్తుంది కదా, ఇది ఏదంటే ఈ గుడికి స్టెప్స్ వేయడానికి కింద నుంచి పైకి రాళ్ళు తీసుకోవడానికి అయితే యూజ్ చేశారంట. మీ అక్కనాడా? మీ చెల్లెలే? అక్కనా చెల్లెలే? ఏం అడ్డం పెట్టుకుంటావు? ఏం పేరు నీ పేరు? నేను ముందైతే చెప్పాను కదా, అది రాళ్ళు యూజ్ చేసి పైకి తీసుకొచ్చారని. ఇది ఇక్కడ ఉంది కదా అండి రైల్వే ట్రాక్. ఇక్కడ ట్రాక్టర్ యూజ్ చేసి వీల్తో తిప్పుతూ పైకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మొబైల్ అయితే అంతగా కవర్ చేయలేకపోయినాం, కానీ రియల్గా అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చూడడానికి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడికి 1200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. 1200 అయితే అని చెప్పారు వేరే అన్న వాళ్ళు, బట్ అంతకంటే ఎక్కువనైతే ఉన్నాయి. చూసుకోవచ్చు ఇది కొండ వరకు గుడి వరకు అయితే ఉంటుంది రైల్వే ట్రాక్ మాదిరి ఉండేది అయితే. ఇక్కడికైతే స్టెప్స్ అయితే ఇక్కడికే స్టాపు. తర్వాత నార్మల్ది ఓళ్ళు ఉండేవి రాళ్ళ మత్తో ఉండేది స్టెప్స్ అయితే ఉంటాయి. కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళాక గుడి అయితే ఉంటుంది. ఇంకా తర్వాత స్టెప్స్ అయితే మేము కౌంటింగ్ చేయలేదు, 5 స్టెప్స్ కౌంట్ చేయలేకపోయాము. చూసుకొని అయితే వెళ్ళండి. ఇది ఇంకొంచెం ముందుకు అయితే గుడి అయితే వస్తుంది. పైన అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ప్లేసు. గుడి కూడా తర్వాత చూపిస్తాము. ఒకసారి చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చు. మనం భూమి నుంచి 900 ఫీట్ల హైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ కూడా కరెంట్ సప్లై అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు ఇండ్లు అయితే ఎంత చిన్న కనిపిస్తున్నాయి. గుడి పైకి అయితే వచ్చేసాము. సో ఓవరాల్ గుడి అయితే ఇలా ఉంది. వీడియో అయితే తీసాము, బట్ గుడి లోపలికి అయితే వెళ్తాము. సో వీడియో అయితే మొత్తం కవర్ చేయలేకపోయాం సార్. అయితే గుడి అయితే వీడియో క్లారిటీ అయితే కొంచెం సరిగా లేదు, షేక్ అవుతూ ఉంది. నెక్స్ట్ వీడియోకి అయితే బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉంటారు ఎంట్రన్స్లో రాగానే. లోపల శివుడు అయితే ఉన్నారు. చూడగానే ఇంత స్ట్రగుల్ పడితే వచ్చాము, అంత పీస్ఫుల్గా అయితే ఉంది. మన శాంతిగా కూర్చోనికి ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకొని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే మాకు
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోతో కలుసుకుందాం.